IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. చంద్రబాబు నాయుడు గారు అంటే వయసు రీత్యా కాస్త ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో ఈ 5 ఏళ్ళు మాత్రమే ఆయనకి టైం ఉంది అంటూ మనం చూస్తున్నాం. బట్ చంద్రబాబు నాయుడు గారు యాక్షన్స్ చూస్తుంటుంటే యూత్ కన్నా ఫాస్ట్గా మనం చూస్తున్నాం. అయితే 95లో చంద్రబాబు నాయుడు గారిని మీరు మళ్ళీ చూడబోతున్నారు అంటూ ఆయన స్వయంగా చెబుతున్నారు. మీరేమంటారు? 95లో చంద్రబాబు నాయుడు 95లో కొన్ని కార్యక్రమాలు చేసినారు. చేసిన తర్వాత రిజల్ట్ అయితే వారాగా వచ్చింది కదా, రిజల్ట్ వేరేగా వచ్చింది కదా అంట. 95లో ఆయన పరిపాలించిన 95 నుంచి 5 సంవత్సరాలు పరిపాలన సాగించినారు. పరిపాలన గురించి ఇప్పుడు నేను చెప్పి గతాన్ని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఏ మాట ఉద్దేశంలో పెట్టుకుని మాట్లాడినారు కానీ నేను 95లో ఉండే చంద్రబాబు నాయుడు మాదిరి ఉంటాను అని అంటే 95 తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆయన ఓడిపోవడము, జగన్మోహన్ రెడ్డి గారు రావడము జరిగింది. సరే, జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు వ్యతిరేకంగా ఇప్పుడు పరిపాలనా పగ్గాలు ఆయనకి ఇచ్చారు. వయసు అనేది సమస్య కాదు. మీరు అంటున్నట్టు 74, 75 సంవత్సరాల వయసు ఉంది. ఈ 5 సంవత్సరాలు సరే, తర్వాత విషయాలంటే ఏవి ఇప్పుడు చాలామంది 75 సంవత్సరాల తర్వాత కూడా పరిపాలించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అది పెద్ద సమస్య కాదులేండి. ఆయన ఏ విధంగా పరిపాలన చేయబోతారు, చేసినప్పుడు దాని గురించి మాట్లాడచ్చు. రైట్. పవన్ కళ్యాణ్ గారు ఏపీకి డిప్యూటీ సీఎంగా ఉన్నప్పటికీ ఒక ముఖ్యమైన మంత్రిగా ఉండబోతున్నారు అంటూ జన సైనికులు చెబుతూ ఉన్నారు. సో ఇది ఎక్కడో తేడా కొడుతుంది అంటున్నారు మరికొంతమంది. మీకేమనిపిస్తుంది? నాకు అంటే ఆ ప్రశ్నలో ఏముంది, ఆయన కావాల్సిన శాఖలే ఇచ్చారు కదా. ఆయన నాకు గ్రామీణ అభివృద్ధితో సంబంధం ఉన్న శాఖ కావాలన్నారు. ఆ శాఖలు ఆయన కేటాయించినారు కదా. ఆయనతో చర్చించిన తర్వాతే శాఖలు కేటాయించినారు కాబట్టి కొరత అనేది ఏముంది, దాంట్లో తేడా కొట్టడం ఏమిటి అర్థం కాలేదు. ప్రముఖమైన శాఖలు అంటే ఏమిటి, అందులో ఏముండవు, అన్ని శాఖలు సమానమే. అందులో ఆయన నాకు గ్రామీణాభివృద్ధితో ఉండే సంబంధం ఉండే శాఖ కావాలన్నా ఆ శాఖ ఇచ్చినారు. తేడా అంటే రాబోయే ఎన్నికలకు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారిని సంసిద్ధం చేయాలి కాబట్టి ఒక కొన్ని రోజులు పోయిన తర్వాత నెమ్మదిగా పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెట్టాలి కూడా అని కూడా కొన్ని వ్యాఖ్యలు వింటూ ఉన్నాం. అంటే అది ఇప్పుడే రాజకీయాలలో తొక్కేయడం అంటారు కదా. తొక్కేయడం అనేది అప్పుడే చెప్తాం. ఇప్పుడు ఆయనకైతే ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చారు. మొన్న ప్రమాణ స్వీకారం రోజున స్టేజ్ మీద అయితేనేమి, ఆ స్టేజ్ మీద ప్రైమ్ మినిస్టర్ గారు మోడీ గారు అయితేనేమి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి ఆయనకి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇచ్చారు. ఆయన ఏం దూరం చేయలేదు. అది తర్వాత ఆయన కోరుకున్న శాఖనే ఆయన కేటాయించారు. ఇచ్చినప్పుడు ఇప్పుడిప్పుడే ఆ మాటలు మాట్లాడడం అనేది అర్థం లేని ప్రశ్న అవుతుంది. నేను దాని సమాధానం చెప్పడం కూడా అంత భావ్యంగా కనపడదు. ఓకే. ముఖ్యంగా మొన్న జరిగిన ఆంధ్రప్రదేశ్లో రామోజీరావు గారి సంస్మరణ సభకి సంబంధించి ఏపీ ప్రభుత్వం కోట్లు వృధాగా ఖర్చు పెట్టింది. ప్రజల ధనం అది. 5 కోట్లు సభకి పెడితే ఓన్లీ అడ్వర్టైజ్మెంట్స్కే 7 కోట్ల వరకు ఖర్చు పెట్టింది అంటూ మనం సోషల్ మీడియాలో కొన్ని వార్తలు చూసాం. మరికొంతమంది చెబుతున్నారు విశ్వాసం ఖచ్చితంగా చూపించాల్సిన అవసరం ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు అని అంటే అది కేవలం రామోజీరావు గారి వల్లే. సో ఈ రకంగా ఆయన రుణం తీర్చుకున్నారు అని భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మీరేం చెప్తారు? ఇదంతా ప్రజాధనం కాదా? ప్రజాధనం ఖర్చు పెట్టేటప్పుడు ఎవరైనా కానీ చాలా జుడిషియస్గా ఆలోచన చేయాల్సిందే. ఎందుకంటే ధనవంతుల నుంచి పేదవారి వరకు ఒకే రకంగా ట్యాక్స్ కడతారు. ధనవంతులనే ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ ఒకటే తేడా వస్తుంది. మిగతా కస్టమ్స్ డ్యూటీ కానీ, సెంట్రల్ జిఎస్టీ కానీ, స్టేట్ జిఎస్టీ కానీ ధనవంతుడైనా ఒకటే, పేదవాడైనా ఒకటిగా పే చేస్తారు. కాబట్టి ఆ ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు కొంచెం జుడిషియస్గా ఖర్చు పెట్టాలి. అటువంటిది విచ్చలవిడిగా వేలంవేడిగా ఖర్చు పెడితే ఎవరైనా కానీ విమర్శిస్తారు. కాకపోతే ఇక్కడ మోరల్ సమస్య, మోరల్ టర్పిట్యూడ్స్ అనేది ఉంటుంది. ఆయననే కాదు, అతను పత్రికా రంగంలో ఒక స్థాయికి ఎదిగిన వ్యక్తి. సాధారణ మనిషిగా వచ్చి ఒక పత్రికను నడపడము,
అది ప్రాచుర్యంలోకి తీసుకురావడము, ఆ, ఆ, ప్రజా సమస్యలను ప్రతిబింబించడంలో ప్రాచుర్యం పొందినారు. ఆ పత్రికను స్థాపించిన వ్యక్తిగా ఈనాడు ఆ, ఆయనకు ఒక ఇమేజ్ అయితే ఉంది. పత్రికా రంగంలో తనకంటూ ఒక ఇమేజ్ ఏర్పాటు చేసుకున్నాడు. అతను చనిపోయినప్పుడు ఆయన సంస్మరణార్థం ప్రభుత్వం చేయడం కార్యక్రమాలు మామూలుగానే జరుగుతుంటాయి. కొందరికి ఎవరికైనా కానీ ప్రభుత్వ లాంఛనాలు అనేది ఇస్తుంటారు. రైట్. ప్రభుత్వ లాంఛనాలు ఇచ్చినప్పుడు చనిపోయిన వ్యక్తికి ఖర్చు పెట్టిన దాని గురించి విమర్శించడం అంత సబబమైన సమస్య కాదు. ఖర్చు పెట్టేవాళ్ళు చూసుకోవాలి, ఎంత ఖర్చు పెట్టాలా, ఏం ఖర్చు పెట్టాలా అనేది. నాకు ఆ ఖర్చు గురించి ఎంత ఖర్చు పెట్టినారు ఇప్పుడే ఎవరికి డబ్బు గురించి తెలియదు. ఏం ఖర్చు పెట్టినారు, ఎందుకు ఖర్చు పెట్టినారు అనేది అయితే నాకైతే సమాచారం లేదు. కాకపోతే సంస్మరణ సభ జరపటము, ఆయన్ను చనిపోయినప్పుడు స్మరించడం అనేది అది చనిపోయిన వ్యక్తికి గౌరవం ఇస్తున్న దాని కిందనే చూడాలి. కానీ దాంట్లో ధనము గినము గురించి ఆలోచించకూడదు. ఎక్కువ ధనం ఖర్చు పెట్టింటే అది ఒక రకంగా విమర్శలకు తావిస్తుంది. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో ఉన్నారు. సో 50,000 కోట్ల వరకు ప్యాకేజీ తేబోతున్నారు అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. ప్రత్యేక హోదా ఇంకా గాలికి వదిలేసినట్టేనా? ప్యాకేజీతో సరిపెట్టుకోవాల్సిందేనా? నీకు గతంలో కూడా చెప్పాను, ఈ ప్రత్యేక హోదా అనే దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ ఫుల్ఫిల్ కావు. ఆ దినము బిల్లు విభజన బిల్లు ప్రవేశపెట్టినప్పుడు అది రాజ్యసభలో ఇచ్చిన హామీనే కానీ చట్టంలో ఎక్కడా లేదు. అది వచ్చే పరిస్థితి కూడా లేదని మీకు గతంలో కూడా చెప్పాను. అయితే ఇప్పుడు 50,000 ప్యాకేజీతో రాబోతున్నారు అని అంటే అనుకోవచ్చు. నేను 50,000 ప్యాకేజా ఏంటి, కొన్ని స్కీములు అయితే ఇచ్చేదానికి అవకాశం ఉంది. ఏమిటివనంటే కనుక కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉంటాయి, వాటిల్లో కొంచెం ఎక్కువ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత గ్రాంట్ ఎయిడ్ కూడా కొద్దిగా ఎక్కువగా ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. అది వాళ్ళ బీజేపీ పాలిత రాష్ట్రాలతో సమానంగానే ఈ రాష్ట్రాన్ని కూడా చూస్తారు. ఎందుకంటే వీళ్ళు కూడా ఎన్డీఏ కూటమి అనే పోయినారు కదా. ఎన్నికల్లోకి వెళ్ళినప్పుడు ఎన్డీఏ కూటమి అన్నారు, తెలుగుదేశం పార్టీగా పోలే, ఎన్డీఏ కూటమిగానే పోయారు. ఏదైతే తెలుగుదేశం అయితేనేం, జనసేన అయితేనేం, బీజేపీ కలిసి ఎన్డీఏ కూటమిలో పోయినారు. అక్కడ పార్లమెంట్లో కూడా ఎన్డీఏ కూటమిగానే మద్దతు ఇస్తున్నారు ప్రధానమంత్రి మోడీ. కాబట్టి ఈ గ్రాంట్ ఎయిడ్, ఈ పథకాల్లో కొంచెం ఎక్కువ భాగం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇంత అని ప్యాకేజ్ అనేది ఎవరు అనలేదు, ఎక్కడ నేను వార్తల్లో చూడలేదు.